హలో పిల్లలు. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందామా? వచ్చి కూర్చోండి. ఈ గరుడున్నాడే, ఈ గరుడు ఆంజనేయ స్వామిని తీసుకొద్దామని వెళ్ళాడు. రాముల వారు తీసుకురమ్మంటేను. ఆహ్, ఆహ్, వెళ్ళేసరికి ఆ ఆంజనేయ స్వామి ఏం చేశాడు, తన తోకని బాగా పెంచేసుకొని, చుట్టలు చుట్టలుగా ఒక గదిలా తయారు చేసుకున్నట్ట దాన్ని. ఆహ్, తయారు చేసుకొని ఆహ్, ఆ చుట్టల మధ్యలో కూర్చున్నాడు. దాంతోటి ఈయనెళ్ళాడు కానీ, గరుడుడు వెళ్ళాడు కానీ, ఆయన చూ చూడ్డానికి ఆయనెక్కడో లోపలున్నాడు. ఆ గదిలా కట్టేసుకున్నాడు. ఆ తోకతోటి. ఆ గది మధ్యలో కూర్చున్నాడు. ఆయనకి ఈయన కనిపించలేదు. పోనీ ఎంతసేపటికి ఆయన బయటికి రావటం లేదు, నన్ను పలకరించటం లేదని చెప్పి, ఈ గరుడు ఎగిరి పైకంటాను, ఆయన ఆ తోకని అసలు మొదలెక్కడుంది, చిగురుందెక్కడుంది, పోనీ అది విప్పి ఆయన్ని ఈయనే పలకరిద్దామని చూస్తే, అది కూడా అసలు మొదలు చిగురు దొరకలేదుట. అప్పుడు మాయను దాటలేక వనతే వ వైనతేయుడు ఇలా అహంకరించాడు. ఆ మాయ అంటే అది భగవన్ మాయ. ఈయన అహంకారంతోటున్నాడని, ఈయన అహంకారాన్ని ఎల్లాగోలా తొలగించాలి అనుకున్నాడు ఈ కృష్ణ భగవానుడు. అనుకుని ఈయన్ని తలుచుకుని ఈయన్ని పంపించాడు. ఈ గరుడ వాహనం ఆయనదే కదా! విష్ణువుదే కదా! అంచేత "నువ్వు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని తీసుకురా" అని చెప్పి పంపించాడు. ఆహ్, అప్పుడు ఈ వైనతేయుడు ఇలా అహంకరించాడనమాట. ఈ మా ఈ వా మాయ చేసి ఈయన ఇలా కూర్చున్నాడు కదా! ఆంజనేయ స్వామి. ఆ మాయ దాటలేకపోయాడీయన. దాటలేక ఈ కోతికి ఉచి ఉచితజ్ఞత లేదు. ఈ కోతుందే అంటే ఆయన్ని ఆంజనేయ స్వామిని ఒక కోతిగానే చూస్తున్నాడు కానీ, ఆయన ప్రతాపం ఆయనకి తెలీదు ఈ గరుడుడికి. తెలియక నేను విష్ణుమూర్తిని నా వీపు మీద కూర్చోబెట్టుకొని నేను లోకాలన్నీ తిప్పుతాను కనుక నేను గొప్ప అనుకుంటున్నాడు ఆయన. ఈ కోతికి ఉచితం ఏమిటో తెలీదు అసలు. కోతి కదా! విష్ణువాహనమైన నన్ను అవమానిస్తాడా? నేనేమో విష్ణువాహనాన్ని. విష్ణువుని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెడుతూ ఉంటాను. లోకాలన్నీ తిప్పుతూ ఉంటాను. ముందు ప్రియంగా పిలుస్తాను. ముందు ఈన్ని ఇంకా ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో లోపలున్నాడు ఎక్కడున్నాడోను. అంచేత ప్రేమతోటే పిలుస్తాను ముందు ఈన్ని. పలుకకపోతే నా చేవ చూపోతాను. పలికాడా సరే సరి. పలకలేదనుకో నా అహంకారం ఏమిటో నేను చూపిస్తాను అని నిశ్చయించుకొని, "ఓ కపీంద్రా! అచ్యుతుడు పద్మదళాయతాక్షుడు ద్వారకాపురవాసుడైన కృష్ణుడు నిన్ను పిలుచుకురమ్మన్నాడు." చెప్పాడనమాట. అసలు విషయం ఏమిటో చెప్పేసాడాయనకి. వింటాడు కదా! విని బయటకొస్తాడులే అని. ఇలాగా ఈ ద్వారకావాసుడైన కృష్ణుడు నిన్ను పిలుచుకురమ్మని నన్ను పంపించాడు. నేను విష్ణువాహనమైన ఈ గరుడుడిని అని చెప్పాడు. ఆహ్, అని చెప్పేసరికి అచ్యుతుడు పద్మదళాయతాక్షుడు ద్వారకాపురవాసుడైన కృష్ణుడు నిన్ను పిలుచుకురమ్మన్నాడు అని పలుమార్లు పిలిచాడు. ఎన్నో సార్లు అలాగే పిలిచాట. రామభక్తి సామ్రాజ్యంలో ఉన్న హనుమకు ఆ మాటలు చెవికెక్కలేదు. ఆయన ఎంతసేపు రాముణ్ణి తన హృదయంలో నింపుకుని ఆ ధ్యానంలోనే ఉంటాడు ఆంజనేయ స్వామి. అంచేత ఆయనకి ఏమీ ఒక్క మాట కూడా వినిపించలేదు. ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు, రాముడి ధ్యానంలోను. అంచేత ఆయన తలకెక్కలేదు అసలు ఒక్క మాట కూడా. ఆయన ఏం చెప్పాడో ఆయనకి వినిపించలేదు. వైనతేయునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకీ గరుత్మంతుడికి కావాలనే వినటం లేదు, నాటకం ఆడుతున్నాడు అనుకున్నాడు ఈయన గరుత్మంతుడు. అనుకుని చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ కోపం కట్టలు తెంచుకుంది. అంటే ఇంక తట్టుకోలేకపోతున్నాడు ఆ కోపానికి. ఇలా అనుకున్నాడు. ఆయనలో ఆయన ఇలా అనుకున్నాట. "అవురా! ఈ కోతికి ఎంత గర్వం! ఈ కోతికి ఇంత గర్వమా ఏకంగాను? బ్రహ్మాది దేవతలు, పంచభూతాలు సైతం ఎవని ఆజ్ఞకు లోబడి భక్తితో కొలుస్తూ ఉంటారో, అట్టి హరి రమ్మంటే విని రాడు. మారు మాటాడడు. ఇట్టి వివేకహీనుని శిక్షించాల్సిందే" అని గోళ్లతో అదిమి ముక్కుతో పొడిచి అటూ ఇటూ ఊపసాగాడు. ఈ ఈయన 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 ఆలోచన ఈయనకుంది.
ఈ బ్రహ్మాది దేవతలు, పంచభూతాలు ఎవరైనా సరే ఆయన ఆజ్ఞకి లోబడి ఉంటారు. విష్ణుమూర్తి కదా ఆయన. భక్తితో కొలుస్తూ ఉంటే, అట్టి హరి రమ్మంటే ఈయనేమో రాకుండా ఉంటాడా ఏంటి? మారు మాట్లాడడేమిటి నేను పిలిస్తేను? ఇట్టి ఈ వివేకహీనుడుని శిక్షించాల్సిందే. ఇంత వివేకం తెలియని వాడికి అసలు ఏది మంచో, ఏది చెడో తెలియని వాడిని శిక్షించి తీరాలి అని గోళ్ళతోటి అదిమి గోళ్ళతోటి అదిమాట. అంటే గోళ్ళతోటి గీరినట్టు గీరాడు. ముక్కుతోటి పొడిచాడు. అటూ ఇటూ ఊపసాగాడు. ఇటు అటు పట్టుకుని ఊపుతున్నాడు. దానిని గమనించిన హనుమ అలవోకగా ఒక్కసారి తోకను విదిలించాడు. ఆయన గమనించాడు ఆంజనేయ స్వామి. ఈయన చేష్టలను నేను గమనించి, ఆ తోకను ఒక్కసారి విదిలించాట. విదిలించేసరికి ఆ కాస్త విదలింపుకే పట్టు తప్పి, రెక్కల బలం ఉడిగి, చక్రంలా గిరగిరా తిరుగుతూ, వడలు తెలియక, చెమటలు కారగా, నిస్సత్తువ ఆవహించగా, మేరు నగరం ఎగిరి వచ్చి ప మేరు నగరం ఎగిరి వచ్చి పడిందో అన్నట్లుగా ద్వారకాధీశుని కొలువులో వచ్చి పడ్డాడు. ఈయన ద్వారకాధీశుడు అంటే కృష్ణుడు పంపిస్తే వచ్చాడు ఇక్కడికి గరుడుడి దగ్గరికి. ఇప్పుడేమైంది, ఆయన ఒక్కసారి తోకని ఎప్పుడైతే విదిలించాడో, ఆ విదిలించడంతోటి వీ ఈయన మళ్ళీ ద్వారకాధీశుడు కొలువులో వచ్చి పడ్డాట. ఆయన ఉత్తినే అలా తోక ఉత్తినే ఓసారి కదిలిపాను. నెత్తురు కారగా, శరీరం తేజోహీనం కాగా, సొంపు దిగజారగా, రెక్కలను కదల్పలేక, విన్నదన్ వదనంతో మూర్ఛిల్లిన సుపర్ణను చూశాడు కృష్ణుడు. ఈ నెత్తురు కారిపోయిందిరా ఈ గరుడుడికి. నెత్తురు కారింది, శరీరం తేజోవిహీనంగా అయిపోయింది. అంటే ఆయన తేజస్సు అది మరి బాధ కదా! ఇప్పుడు రక్తం కారుతున్నాడు, దెబ్బలు కొట్టుకున్నాడు వెళ్ళి. దాంతోటి అవన్నీ ఆ సొంపంతా పోయింది. రెక్కలేమో కదల్చలేకపోతున్నాడు. ఆహ్, విషాదవదనం పెట్టుకున్నాడు. మూర్ఛిల్లి సుప మూర్ఛిల్లిన సుపర్ణను చూశాడు కృష్ణుడు. ఆ స సభ ఈ కృష్ణుడు సభలో ఉంటే, ఆ సభలో వెళ్లి పడ్డాడు. ఈ ఆయన చూసాడు. ఈ సుపర్ణ్ ఈ సుపర్ణుడిని. గరుడుని భంగపాటుకు గల కారణాన్ని ఎరిగి కూడా ఏమీ ఎరుగని వాని వలె అయ్యో! పన్నగ వైరి ఈ విన్నబాటు నీకెలా సంప్రాప్తమైంది? ఆయనకి ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడనమాట. గరుడుని భంగపాటుకి గల కారణం ఏమిటో ఆయనకి తెలుసు. తెలుసుండి కూడా ఏమీ ఎరగని వాడిలాగా అయ్యో! ఓ పన్నగ వైరంటే పాముల యొక్క పాముల్ని చంపేసి వాటికి శత్రువైన వాడా? ఈ ఈ బాధలేమిటి నీకు? ఎలా సంప్రాప్తమైంది ఈ బాధంతాను? మున్నెన్నడూ ఇట్టి ఆహ్, పాటెరుగవు గదా! ఇలాంటి పాటెప్పుడు పడలేదు నువ్వు. ఎవరి వల్ల నీకీ కీడు సంప్రాప్తమైంది? నిన్నెవళ్ళిలా చేశారు? ఈ బాధ నిన్నెవరు పెట్టారు? అని ఊరడింపు మాటలతో అదరీపాటుగా పీఠం దిగి ఉత్తరీయం జారగా, రెండు వైపులా రుక్మిణీ సత్యలు తత్తరపాటుతో రాగా, గరుడుని ఎత్తి తొడ మీద కూర్చుండబెట్టుకుని రక్తాన్ని తుడిచి, దయతో ఎన్నో సేవలు చేసి, తిరిగి తెవిలి రప్పి తెలివి రప్పించాడు. ఈ కృష్ణ భగవానుడు ఆయన్ని ఏమీ తెలియని వాళ్ళలాగా ఆయన దగ్గరికెళ్ళి, "ఎవరి వల్ల నీకీ దెబ్బలు తగిలాయి? ఇలా ఇంత కీడెలా ఎందుకు జరిగింది?" అని ఊరడించాట. ఊరడింపు మాటలతోటి ఊరడించి, అదరిపాటుగా గమ్ముని ఆ పీట మీద కూర్చున్నవాడు లేచి, ఉత్తరీయం జారిపోతోందట. పైనున్న కండువా జారిపోతూ ఉంటే, రెండు వైపులా రుక్మిణి ఒక పక్క ఉందట ఈయనకి, కృష్ణుడికి. సత్యభామ ఓ పక్కనుందట. తత్తరపాటుతో అంటే ఎంతో హడావిడిగా రాగా, గరుడుని ఎత్తి, ఆ గరుడుని ఇలా పైకెత్తుకుని, తొడ మీద కూర్చుండబెట్టుకున్నాట ఈ కృష్ణుడు. ఆ రక్తాన్ని తుడిచాట. రక్తం గారుతోంది కదా పాపం అక్కడి నుంచొచ్చి పడ్డాడు ఏకంగాను. అంచేత ఆహ్, ఆంజనేయ స్వామి ఉన్న చోటు నుంచి వచ్చి ఈ ఈ కృష్ణుడు సభ చేసుకుంటూన ఇక్కడ పడ్డాడు. కృష్ణుడు ఆ రక్తాన్ని తుడిచాట. దయతో ఎన్నో సేవలు చేశాట. ఎంతో దయతోటి ఎన్నో సేవలు చేసి, తిరిగి తెలివి వచ్చి రప్పించాడు. మళ్ళీ
ఆ గరుడుడికి తెలివొచ్చేటట్టుగా చేశాడట. ఉత్తరీయంతో తడియొత్తి చెమటలవి పోసినట్టున్నాయన చేత తన పైట ప పైన వేసుకున్న కండువా ఉంటుంది దాంతోటి ఆయన శరీరం అంతా తడి ఒత్తి, చిక్కుపడ్డ రెక్కల ఈకలను సవరించి, ఆ రెక్కల ఈకలను నేను ఈ ఓ పక్క అలా పైకి కిందకి, పైకి కిందకి కదిలిపోయేయట. ఆ కదిలిపోవడంతోటి అవన్నీ జాగ్రత్తగా సవరించి, తల క్రింద చేయి ఉంచి, ఆ గరుడుడి తల కింద చేయి పెట్టి, శరమెత్తి, కర్ణమధురంగా మేలిపాలుకులాడి, ఆయనకెంతో ఆనందం కలిగేటట్లుగా ఆయన చెవిలో మంచి మంచి మాటలు మాట్లాడి, సొరటితో విసరి అక్కడ ఆహ్, ఆ కండువాతోటి ఓసారి విసిరి, శరీరం అంతా తన చేత్తో తడిమి, ఆయన శరీరాన్నంతని తన చేత్తోటి తడిమాట. తడిమి, వేదన తొలగించి, అతని బాధనంతని తగ్గించి, తన కటాక్షామృతంతో ఈయన మరి భగవంతుడు కదా! అంచేత ఆయన్ని కటాక్షించి ఎంతో అమృతతుల్యంగా జీవాలను నిలిపాడు కృష్ణుడు. ఆయన ప్రాణాలను మొత్తానికి నిలబెట్టాడనమాట. అలా అక్కడి నుంచొచ్చి సభలో పడ్డవాడిని మళ్ళీ తెప్పరిల్లేటట్టుగా చేశాడు. మెల్లగా కన్నులు తెరచి చూశాడు గరుడుడు. అప్పటికి తెలివొచ్చింది బాగాను. తెలివొచ్చాక ఇన్ని సేవలు కృష్ణుడు చేస్తే తెలివొచ్చి కళ్ళు తెరిచి చూసాట ఈ గరుడుడు. కృష్ణుని ముఖం చూచి సిగ్గుపడ్డాడు. మరింత క్రితం గొప్పలన్నీ చెప్పాడు గదా! అంచేత ఇప్పుడు కృష్ణుడి మొహం చూసేసరికి ఆయనకి సిగ్గేసిందిట. అప్పుడు పద్మనాభుడిలా పలుకరించాడు. అప్పుడు ఈ కృష్ణుడు ఇలా పలకరించాట ఆ గరుడుడిని. "విష్ణు భక్తాగ్రగణ్యా! నీ వంటి వానికి ఈ చేటు ఎలా వచ్చింది? నువ్వు విష్ణు భక్తుల్లో చాలా గొప్పవాడివి కదయ్యా! నీకేమిటి ఇలాంటి చేటు ఎలా వచ్చిందసలు? ఎవరు చేశారు నీకు? కేవలం వనచరునిగా భావించి హనుమను ఢీకొనలేదు కదా! ఓహ్! వనంలో తిరిగే కోతనుకుని నువ్వు హనుమని ఢీకొన్నావా ఏమిటి?" అని చెప్పి అడుగుతున్నాడు. అతడు నిన్నెదిరించే వీరుడు లేడు. అతనొక్కడే నిన్ను ఎదిరించగలడు. అంచేత నువ్వేమైనా ఆంజనేయ స్వామితోటి పోరాటానికెళ్ళావేమిటి? ఈ లోకంలో హనుమ పేరు విన్న మాత్రాన బ్రహ్మరుద్ర ఇంద్రాదులు చేతులు జోడించి నమస్కరిస్తారు. ఈ ఇక్కడ ఈ లోకంలో హనుమ పేరు కనుక వింటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, ఇంద్రులు, దేవతలు అందరూ కూడా చేతులు జోడించి ఆయనకి నమస్కరిస్తారు. నీవు వివేకివి కనుక వినయంగా మాట్లాడతావని అతని చెంతకు నిన్ను పంపాను. నువ్వు చాలా వివేకవంతుడివి అనుకున్నాను నేను. చాలా తెలివైన వాడివి కదా! నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు ఆయనతోటి అని చెప్పి నిన్ను పంపించాను నేను. నువ్వు కొంచెం తొందరపడి ఉంటావు. నువ్వేదో కొంచెం తొందరపడి ఉంటావు ఆ ఆంజనేయ స్వామి దగ్గర. అవునా? అని అడిగాడనమాట. ఏమీ తెలియని వాళ్ళ ఈ కృష్ణుడు. రామభక్తి రసాయనంలో మునిగి తేలుతూ హనుమ నిన్ను పట్టించుకొని ఉండడు. ఆ రామభక్తిలో పడిపోయాడు ఆ ఆంజనేయ స్వామి. పడిపోయి ఆ తన్మయత్వంలో నిన్ను పట్టించుకోలేదేమో! దానిని నీవు గర్వంగా భావించి ఉంటావు. అది చూసి నువ్వేమనుకున్నావు? ఆయనకి గర్వం ఎక్కువ. అందుకని నిన్ను పట్టించుకోలేదని నువ్వు అనుకున్నావు. అంతే జరిగి ఉంటుంది. అవునా? అని అడిగాడు. అంతే జరిగుంటుంది. నిజమేనా? అని అడిగాడు ఈ కృష్ణుడు. దానికి వైనతేయుడు ప్రణామం చేసి సన్నని ఎలుగుతో గుడ్ల నీరు గ్రక్కుకుంటూ, "అచ్యుతా! ఇంత జరిగాక నాకెలా జంకు విను." అప్పుడు చెప్తున్నాడనమాట. ఈ వైనతేయుడు. అంటే గరుత్మంతుడు ప్రణామం చేసి నమస్కారం చేసి సన్నని గొంతుకుతోటి అంటే బాగా బాధపడుతున్నాడు గదా! మరి. అంచేత సన్నటి గొంతుకుతోటి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని "అచ్యుతా! ఇంత జరిగాక ఇంక నాకు భయమేముంది? చెప్తాను విను. అక్కడ జరిగింది ఏం జరిగిందో చెప్తాను విను" అని చెప్పి చెప్తున్నాడు. హనుమ తోక దెబ్బకు నా శౌర్య వీలా వై లీలావైభవం అంతా పనికిమాలిందయింది. ఆయన తోక తోటి నన్ను దెబ్బ కొట్టాడు.
ఆ తోక దెబ్బకి నా గొప్పతనం అంతా కూడా అడుగంటిపోయింది. ఇదంతా నీ ఉపదేశాన్ని పెడచెవిన పెట్టడం వల్ల ప్రాప్తించింది. నువ్వు ఉపదేశించావు. నువ్వు ఆయన చాలా గొప్పవాడని చెప్పావు. కానీ నువ్వు ఆయన గురించి గొప్పలు చెప్తున్నావని నాకు బాధ అనిపించింది. నేను గర్వపడ్డాను. అంచేత దానివల్లొచ్చింది ఇలాంటి ఈ బాధంతాను అన్నాడు. దానికి వాసుదేవుడు నవ్వి, "ఓ విష్ణువాహన! ఎంతటి వారికైనా ఒక్కొక్కప్పుడు బుద్ధి మందగిస్తుంది. ఎంత గొప్పవాళ్ళకైనా కూడా ఒక్కొక్కసారి మన బుద్ధి మందగించిపోతుంది. మందగించిపోయి, ఆ బుద్ధి సరిగ్గా పనిచేయదులే అని అని మళ్ళీ సర్ది చెప్పాడు. పరప పరితపించకు. ఏం బాధపడకు. సీతారాములు పిలుస్తున్నారు అని పిలువు. సీతారాములు పిలుస్తున్నారు రా అని చెప్పి పిలువు ఆంజనేయ స్వామిని. అప్పుడొస్తాడు. హనుమ వెంటనే వస్తాడు. నువ్వు ఆ సీతారాముల పేరు చెప్పావంటే ఆయన వెంటనే వస్తాడంచేత అలా చెప్పి పిలువు అని రామమంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడేం చేశాడు మళ్ళీ ఈ గరుత్మంతుడికి రామమంత్రాన్ని చెప్పాట. ఖగరాజు తక్షణమే గంధమాదనాన్ని చేరుకున్నాడు. ఈ గరుడుడు వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాట. హనుమ వాలంచెంత నిలిచాడు. ఆయన తోక దగ్గర నిలబడ్డాట. ఆంజనేయ స్వామి తోక దగ్గర. మనసులో ఇంకా భయం పోలేదు. మళ్ళీ ఆ తోకొచ్చి కొడతాడేమో అని భయం మళ్ళీ ఎక్కడో వెళ్ళి పడతాడు. అందుకోసమని మనసులో ఇంకా భయపడుతూనే అయినా ధైర్యం తెచ్చుకుని, "ఓ సీతాశోక వినాశక, శ్రీరామ పాదసేవ ధురంధర, ఓ మహావీర, ఓ భవిష్యత్ చతురానన, అంజనా గర్భ సంభూత, సీతారాములు మిమ్ములను పిలుస్తున్నారు" అని చెప్పాడనమాట. అలా ఈయన్ని పొగిడాడు. "ఓ సీతాశోక వినాశక, సీత బాధపడుతుంటే ఆవిడికి ఆనందం కలిగించిన వాడా, శ్రీరామ పాదసేవ ధురంధర, అంటే నువ్వు శ్రీరాముడు పాదసేవ చేయడంలో చాలా గొప్పవాడవైన ఓ గొప్పవాడా, ఓ మహావీర, చాలా వీరత్వం గలవాడా, ఓ భవిష్యత్ చతురానన, అంటే ఓ భవిష్యత్ బ్రహ్మ, అంజనా గర్భ సంభూత, అంజన కడుపున పుట్టినవాడా, సీతారాములు మిమ్మల్ని పిలుస్తున్నారు" అని చెప్పాడు. వారిప్పుడు ద్వారకలో సుఖస్థితిలో ఉన్నారు. ఆ సీతారాముడు ఇప్పుడు ద్వారకలో సుఖంగా ఉన్నారు అని వినయంగా పిలిచాడు. ఇప్పుడు వినయంగా పిలిచాడు. దాంతోటి సీతారాములనే మాట చెవిన పడగానే శీఘ్రంగా లేచి కనుగొలకుల ఆనందాశ్రువులు రాల శిరస్సు వంచి చేతులు జోడించి వినయంతో విష్ణురథుని చూచి, "మహాత్మా, నీ వల్ల కదా సీతారాముల పవిత్ర నామాలను నేను నేడు వినగలిగాను. ఓ మహానుభావ" అని చెప్పి గరుడుని పిలుస్తూ, "నువ్వు ఎంత గొప్పవాడవయ్యా! సీతారాములనే మాట ఈయన చెవిన ఎప్పుడైతే పడిందో ఈ ఆంజనేయ స్వామికి శీఘ్రంగా లేచి ఆనంద బాష్పాలు ఓడుతుంటే శిరస్సు వంచాట చేతులు జోడించి ఈ గరుత్మంతుడికి ఆహ్, వి వినయంతో విష్ణురథుని చూచి, విష్ణురథుడు అంటే విష్ణువుకి ఈయన ఒక వాహనంలా ఉంటాడు కదా! మరి అందుకు విష్ణురథుని చూసి, మహాత్మా, నీ వల్ల గదా ఈ సీతారాముల పవిత్ర మాటను, పవిత్రమైన నామాల్ని నేను వినగలిగాను ఈవేళ. నాకు చాలా ఆనందంగా ఉందంటున్నాడు. నా తపస్సు ఫలించింది. నా తపస్సంతా ఫలించింది. నా సంకల్పం నెరవేరింది. నా కోరిక కూడా నెరవేరింది. సీతారాములు పిలువమని చెప్పిన వార్తను తెచ్చిన నీ విషయంలో అపరాధం చేసిన అజ్ఞాన్ని. నువ్వేమోను సీతారాములు పిలుస్తున్నారు అని చెప్పి వార్త తెచ్చావు నా దగ్గరికి. ఆ వార్త తెచ్చిన నిన్ను నేను బాధపట్టాను. అంచేత ఆహ్, నేను అజ్ఞాన్ని మన్నించు. నన్ను మన్నించు. నేను అజ్ఞానం చేత నిన్ను బాధపెట్టాను అని పలికి పారవస్యంలో మునిగిపోయాడు హనుమ. ఇంకా ఆనందంలో, తన్మయత్వంలో మునిగిపోయాట ఈ హనుమ. అప్పటికి మాయతెర తొలగగా ఈ గరుత్మంతుడికి అప్పటికి మాయతో వదిలిపోయిందిట. లేపోతే మాయ కప్పేసింది ఆయనకి. కప్పేసి ఏమీ అర్థం గాకుండా చేశాడు ఇందాకటి నుంచిను. ఇప్పుడు ఆ మాయ తెర ఎప్పుడైతే పోయిందో, జ్ఞానబోధ కలిగి వైనతేయుడిలా అన్నాడు. జ్ఞానం వచ్చింది ఇప్పటికి. జ్ఞానం వచ్చి వై ఆహ్, ఆ గరుత్మంతుడు ఆంజనేయ స్వామితో అంటున్నట.
త్రిజగత్ సేవ్యుడవు. నువ్వు 3 జగాల్లోనూ కూడా సేవింపబడగలవాడివి. మహామహిమాన్వితుడవు. చాలా గొప్ప మహిమలు కలవాడివి. నిరంతర రామనామ జపధ్యాన ధురీణమ్మతివి. నువ్వు నిరంతరం కూడాను ఎల్లప్పుడూ రామనామ జపమే చేసుకుంటూ ఉంటావు. అంత గొప్ప మంచి మంచి బుద్ధి కలవాడవు. ఆమ్నాయార్థ నిష్ణేతవు. హ్మ్. ఆమ్నాయార్థ నిష్ణేతవు. తమరిలా అర్థించవచ్చా? మీరిలా నన్ను ప్రార్థించచ్చా? నేనే అజ్ఞాన్ని అంతేగాని మీరు కాదు. నన్ను మీరు మన్నించాలి అని అడిగాడు ఈ గరుత్మంతుడు ఆంజనేయ స్వామిని. ఆ మాటలకు ప్రీతుడై ఖగరాజును కౌగలించుకొని వెంటనే అతని వెంట ద్వారకాపురికి బయలుదేరాడు హనుమ. ఎప్పుడైతే ఆయన బుద్ధి తెచ్చుకొని అలా మాట్లాడాడో, ఆ మాటలు విన్న హనుమ వెంటనే ప్రీతి చెందేట. చాలా ఆనందాన్ని పొంది ఆ గరుత్మంతుడిని కౌగలించుకుని వెంటనే అతని వెంట ద్వారకాపురికి బయలుదేరి వెళ్ళాడు హనుమ. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.